మావోయిస్టులను పోలీసు కాల్చి చంపిన సందర్భంలో మీరు ఇది ఏకపక్ష ఎన్కౌంటర్ అది వాదిస్తుంటారు, విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తుంటారు. అదే సందర్భంలో మావోయిస్టులు పోలీసులను ఎప్పుడైనా ఎదురుపడి చంపిన సందర్భంలో వాళ్ళు పైచేయి సాధించిన సందర్భంలో మీరేమని సూచిస్తారు? మావోయిస్టులకు ఏ రోజైనా సూచించారేమన్నా? మాకేం అవసరం ఉంది, మొత్తం రాజ్యం వాళ్ళ కొరకు గదిలో వస్తున్నది. ఇప్పుడు ఎప్పుడైనా మీకైనా నేను సూచించేది ఏమిటంటే, ఎవరైనా నోరు లేని వాళ్ళ కోసం నిలబడండి తప్ప పెద్ద నోరు ఉన్నోడి కోసం మీరెందుకు మాట్లాడాలండి? మీకంటే పెద్ద నోరు వాళ్ళది. చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడాలని అవసరం లేదు. ఎప్పుడైనా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు చాలా పెద్ద నోరు, ఎంతోమంది అన్యాయం చేసి పెరిగిన నోరు అది. మీ నోరు అంటే చంద్రబాబు కాళ్ళ కింద చంద్రబాబు నాయుడు ఎన్కౌంటర్లో పొట్టకూటి కోసం ఎర్రచందన స్మగ్లర్లు అయిన కూలీలు ఉన్నారే, వాళ్ళని చంపినరే, ఆ కూలీల గురించి మాట్లాడడం అనేది నోరున్నవాడి యొక్క కర్తవ్యం. మీకంటే పెద్ద నోరు ఉండడం కోసం మీరెందుకు టాటా కోసం నేనేం మాట్లాడాలి? టాటాకి ఏమైనా జరిగితే టాటా వాడు ఎవడో నిన్న జనరల్ మేనేజర్ని తీసేసిండు, అయ్యో అది అన్యాయం అనాల్సిన పని నాకేం వచ్చిందండి? ఎవరికి కష్టం చేసే చేతులు మాత్రమే ఉన్నదో, ఎవరికి జానెడు పొట్ట ఉండేది కడుపు నింపుకోవాల్సి ఉన్నదో, ఎవడు తన విషయం తాను మాట్లాడలేడో వాళ్ళ కొరకు మాట్లాడడానికి ఒక కవి ఉన్నాడు తప్ప అధికారము, బలము, అన్ని అహంకారము అన్నీ ఉన్న మనుషులకు ఎక్కడైనా ఏదైనా చిన్న నష్టం జరిగితే, ఏదో చిన్న నొప్పి వచ్చిందండి, వాడి కడుపుల నొప్పి గురించి నేను ఎందుకు బాధపడాలండి? రేసు గుర్రానికి వచ్చే జబ్బు గురించి నేను ఎందుకు బాధపడాలి? గజ్జి కుక్కలకు వచ్చే జబ్బు గురించి నేను బాధపడాలి? నా కళ్ళ ముందు ఉండేటువంటి స్ట్రే డాగ్స్ గురించి నేను ఆలోచించాలి కానీ రేసు గుర్రం గురించి ఆలోచించాల్సిన పని నాకేమున్నది? అవసరం లేదు. అందుకొరకు మనం ఉన్నామని నేను అనుకోవడం లేదు. మీరైనా మేమైనా మీడియా అయినా కవులైనా అందుకొరకు ఉన్నారని నేను అనుకోవడం లేదు. మీరు చీకటి మూలల్లోకి వెళ్ళి వార్తలు వెతకాలి తప్ప సచివాలయంలో వార్తలు వెతకడానికి మీరెందుకండి? వాడే ఇస్తాడు మీకు ప్రింట్అవుట్లు, రోజు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూనే ఉంటాడు వాడు. సచివాలయంలో కాదు మీరు వెళ్ళి కవర్ చేయాల్సిన న్యూస్, ఇగో ఆ మల్కనగిరి అడవుల్లో వెళ్ళి న్యూస్ కవర్ చేయాలి మీరు. అంటే ఇప్పుడు చెప్పండి, మీరు తుపాకులతో చివరికి రాజ్యాధికారాన్ని మావోయిస్టులు సాధిస్తారని మీరు నమ్ముతున్నారా? ప్రజలు సాధిస్తారు తప్పకుండా, మావోయిస్టుల నాయకత్వంలో తప్పకుండా సాధిస్తారు. అది ఎప్పటికి సాధ్యం అనుకుంటారు? ఎప్పుడు కానీ జ్యోతిషాలు చెప్పడం, మావోయిస్ట్ పార్టీ జ్యోతిషాలు చెప్పడంలో విశ్వాసం లేదు. అది అధికారిక చారిత్రక భౌతికవాదంతో నడిచేటువంటి పార్టీ. అది ప్రజలు సంకల్పించుకున్నప్పుడు సాధిస్తారు. అయితే ఒకటి మార్క్స్ మాట అన్నాడు, ప్రజలే చరిత్ర నిర్మాతలు, ప్రజలు అజేయులు, కానీ ప్రజలు కూడా తమ ఇష్టం ఉన్న పద్ధతిలో విప్లవాన్ని సాధిస్తారని చెప్పలేము. దానికి దేశకాల పాత్రలను కూరించాలి, అప్పుడు సాధిస్తారు. మల్కన్గిరి ఎన్కౌంటర్పై మీరు ప్రభుత్వానికి ఎలాంటి సూచన ఇస్తున్నారు? ఇప్పుడైతే మేము ప్రభుత్వం ముందు డిమాండ్ ఏమిటంటే, నిన్న ఎన్కౌంటర్ అంటేనే హత్య అని ప్రజలు అనుకున్నట్టుగా ఇవాళ గాలింపు అంటేనే హత్య అని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే 14 నుంచి 18 నుంచి 24 నుంచి 28 నుంచి 32 ఏరింది ఇది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది 36కు 40కు ఎక్కడ చేరుకుంటుందో చెప్పలేము. కనుక గాయపడ్డ వాళ్ళకి చికిత్స చేయిస్తామనే పేరుతోటో, తప్పించుకున్న వాళ్ళని పట్టుకుంటాం అనే పేరుతోటో, ఇటువంటి పేర్లతోటి మీరు గాలింపు చర్య జరపకండి. ఎందుకంటే గాలింపు చర్యలతోటి మీరు అదుపులోకి తీసుకొని కోర్టులోకి హాజరుపరిచిన వాళ్ళు వాడి వల్ల ఒక్కడు కూడా కనపడలే. కనుక మీరు గాలింపు చర్యల పేరుతోటి హత్యాకాండను కొనసాగించకండి, గాలింపు చర్యలు నిలిపివేయండి అనేది మొదటి డిమాండ్, ఇమీడియట్ డిమాండ్ అది. ఇది 2 రాష్ట్రాలు కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ఉండేటువంటి ఒక చర్య కనుక, ఒక దాడి కనుక, దీని మీద సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ న్యాయ విచారణ జరిపించాలనేది రెండవ డిమాండ్. ఆర్కే గురించే చాలా ఆందోళన కలుగుతుంది కాబట్టి ఆర్కే మీ అదుపులో ఉన్నాడా లేడా, మీ అదుపులో లేకుంటే మీ వలయంలో ఉన్నాడా లేదా చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. పైగా మా అదుపులో లేడు అని మళ్ళీ చెప్తున్నారు కాబట్టి ఆ విశ్వాసం కలిగించే బాధ్యత కూడా మీదే అని ప్రభుత్వం ముందు బాధ్యత పెడుతున్నారు. కనుక డీజీపీల స్టేట్మెంట్లు, విశాఖ రూరల్ ఎస్పీల స్టేట్మెంట్లు కాకుండా ప్రభుత్వం స్టేట్మెంట్ రావాలి. చంద్రబాబు నాయుడు స్పందించాలి. శేషయ్య గారే ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశాడు, పారదర్శకంగా ఉండి ఒక ప్రకటనతో రావాల్సింది అని చెప్తున్నాడు. సామాన్యంగా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పార్లమెంట్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు వైట్ పేపర్ అని ప్రజెంట్ చేస్తారు, శ్వేతపత్రం అని ప్రజెంట్ చేస్తారు. ఉదాహరణకు తమిళనాడులో హిందీ అధికార భాషగా వద్దు అని ఆత్మాహుతిగా కిరోసిన్ పోసి తగలబెట్టుకున్నప్పుడు ఓ వైట్ పేపర్ ప్రజెంట్ చేశారు. అటువంటి సందర్భాలలో ఇంత జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రావాలి. ఇది ఎటువంటి ఎన్కౌంటరు, ఎందుకు జరిగింది, గాలింపు చర్యలు ఉన్నాయా, ఆగిపోతాయా, రామకృష్ణ ఎక్కడున్నాడు, రకరకాల అపోహలు ఉన్నాయి, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి.
రకరకాల వదంతులు ఉన్నాయి, రకరకాల సంచలన వార్తలు ఉన్నవి. ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. దీనినంతా ఒక ప్రశాంత వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మల్కన్గిరి ఏఓబి పరిధిలో జరిగిన మల్కన్గిరి ఎన్కౌంటర్ గురించి పెద్ద చర్చ అయింది. అందులో గిరిజనులు కూడా ఉన్నారు, చనిపోయిన వారిలో గిరిజనులు కూడా ఉన్నారు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మొత్తంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ దాకా కూడా 32 ఆయా వ్యవధులలో, అంటే రోజు జరుగుతున్నటువంటి చెప్పబడుతున్నటువంటి ఎన్కౌంటర్లలో మరణించారు. అక్కడికక్కడ 24వ తేదీ నాడు మరణించిన వాళ్ళు 18 మంది.